హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు, చేతులు విసిగిపోయేలా కామెంట్ చేశారు, అడిగి అసహనంతో ఊగిపోయారు, మొత్తానికి సాధించారు. ఎస్, గేమ్ చేంజర్ టీజర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈ మూవీ టీజర్ వచ్చేస్తుందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ కానుందట చరణ్ గేమ్ చేంజర్ మూవీ టీజర్. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో నుంచి బయటికి వచ్చి అక్రాస్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మెగా ఫ్యాన్స్ ను ఎగిరి గంతేసేలా చేస్తోంది. ప్రభాస్ కటౌటే కాదు, ఆ కటౌట్లోని తన కాలు చిన్నగా కదిలినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోదు, ట్రెండింగ్లోకి ఆ కాలి కదలిక చేరిపోదు. ఇప్పుడు అదే జరిగింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న కల్కి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ మే 9న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ క్లారిటీ ఇస్తూనే ప్రభాస్ కాలు కదుపుతున్న ఓ వీడియోను షేర్ చేశారు. మరోసారి నెట్టింట కల్కి ట్రెండ్ అయ్యేలా చేశారు. కోపాలు రకరకాలు, ఒక్కొక్కరికి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒకరోజు, అది కూడా శనివారం మాత్రమే చూపించేస్తాడు ఈ హీరో. అతనే సూర్య అలియాస్ న్యాచురల్ స్టార్ నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నాని చేస్తున్న ఈ మూవీనే సరిపోదా శనివారం. ఇక నాని బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి వీడియో గ్లిమ్స్ వచ్చింది. అది ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటూనే యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. అమ్మాయిని పొగడాలంటే కవిత ఉండాల్సిందే, ప్రేమలో పడేయాలంటే కవిత చెప్పాల్సిందే. కానీ ఇదే కవితను హీరోపై వాడాడు ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి. నాని బర్త్డే సందర్భంగా ఓ కవిత రాశాడు ఈయన. ఆ కవితనే తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. నానిపై తనకున్న ఎనలేని గౌరవాన్ని చాటుకున్నారు. తనతో వర్క్ చేసేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నా అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. మంచు మనోజ్ తండ్రి కాబోతున్నారు. తాజాగా తన భార్య భూమా మౌనిక బేబీ బంప్తో ఫోటోషూట్ నిర్వహించారు. బ్లాక్ డ్రెస్లో తన భర్త మనోజ్తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలను తన ఇన్స్టాలో కూడా షేర్ చేశారు మౌనిక. అయితే తన భార్య ఫోటోకు క్రేజీగా కామెంట్ చేశారు మనోజ్. తన సినిమాలోని ఓ పిల్ల సాంగ్ను కామెంట్గా ఆ ఫోటోల కింద కోట్ చేశారు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రేమే అని నిహారిక పెట్టిన ఓ ఇన్స్టా స్టేటస్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మళ్ళీ ఈ మెగా హీరోయిన్ ప్రేమలో పడిందా ఏంటనే డౌట్ అందరిలో క్రియేట్ అయ్యేలా చేస్తోంది. ఇక ఇది పక్కకు పెడితే నిహారిక రీసెంట్గా తన భర్త చైతన్యకు విడాకులు ఇచ్చింది. ఎట్ ప్రజెంట్ సోలో లైఫ్ లీడ్ చేస్తూ వెబ్ సిరీస్లను ప్రొడ్యూస్ చేసే పని మొదలెట్టింది. బామ వల్లో కూర్చొని ఈ నేర్చుకోమని ఓ గ్రేట్ రైటర్ చెబితే కాదు ప్రకృతి ఒడిలో చల్లని నీటిలో నిల్చొని సేద తీరుమని యూత్కు చెబుతోంది స్టార్ హీరోయిన్ సమంత. అలా చేసే ప్రకృతి ఒడిలో బికినీలో కొన్ని ఫోటోలను తీసుకొని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలో ప్రకృతిని మరింత అందంగా మార్చేయడమే కాదు, ఆ ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. ఫిబ్రవరి 24 నాని బర్త్డే. నాని ఫ్యాన్స్ కు పండగ డే. అందుకే సోషల్ మీడియాలో నానికి సంబంధించిన క్రేజీ వీడియోలను వైరల్ అయ్యేలా చేస్తున్నారు న్యాచురల్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నాని కలిసి ఓ సెలబ్రేషన్లో భాగంగా వేదికపై పాట పాడుతున్న త్రోబ్యాక్ వీడియోను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. నానికి మరోసారి బర్త్డే విషెస్ చెబుతూనే అల్లు అర్జున్ నాని కలిసిన ఫోటోలను నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. అమ్మాయిలు ఆంటీలు అమ్మమ్మలు మాత్రమే కాదు, మిస్ ఇండియాలు, మిస్ వరల్డ్లు, మిస్ యూనివర్సులు కూడా రామ్ చరణ్ లుక్స్కు ఫిదా అయిపోతారు, పడిపోతారు, డై హార్డ్ ఫ్యాన్స్గా మారిపోతారు. తాను కూడా చరణ్ లుక్స్కు పడిపోయే అభిమానిగా మారా అని 2017 మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మానుషి చిల్లర్ అంటున్నారు. చరణ్ బ్రదర్ వరుణ్ తేజ్తో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ ఆ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో తనకు చరణ్ అంటే పిచ్చి ప్రేమ అన్నారు. RRR చూడగానే రామ్ చరణ్తో ప్రేమలో పడిపోయా అని చెప్పారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.